విజయవాడలో ప్రకృతి అందాలను నగరానికి మరింత చేరువ చేస్తూ హార్టికల్చర్ షోను నిర్వహించారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కలిసి నిర్వహిస్తున్న ఈ నర్సరీ మేళలో రోజ్ వెరైటీల నుంచి ఆర్గానిక్ ఉత్పత్తుల వరకు అనేక ప్రత్యేక ఆకర్షణలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. మొక్కలపై అవగాహన కల్పించేందుకు దేశం నలుమూలల నుంచి మొక్కలు సేకరించి వాటికి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి వినూత్నంగా వివరిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు విజయవాడలో నగరంలో 8th కదండి 8th రోజ్ సొసైటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి ప్రయత్నము. ఎందుకంటే మనకి కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్న సిటీస్ అంతా. ఈ నేపథ్యంలో మనకు ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొక్కల మీద అవగాహన కల్పిస్తూ రకరకాల మొక్కలను ప్రదర్శిస్తూ ఒక రాష్ట్ర స్థాయిలో మనకు వేరే రాష్ట్రాలలో జరుగుతూ ఆ విధంగా రకరకాల ఫల పుష్పాలకు సంబంధించిన మొక్కలన్నింటినీ కూడా డిస్ప్లే చేస్తూ వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ప్రజలందరికీ చేయడం ఇది ఒక మంచి అవకాశం. టౌన్ పట్టణ ప్రజలు కూడా తెలుసుకుంటారు. అలాగే ఇది కంటిన్యూస్గా దీన్ని ఆర్గనైజేషన్ రన్ చేస్తూ సొసైటీ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఇది ఒక చాలా అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నగరపాలక సంస్థ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా కోఆపరేషన్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమం ఇంకా ఇలాగ దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు సూరప్నేని ఉషారాణి. ఈ రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను ప్రెసిడెంట్ని. ఇది మేము గత 8 సంవత్సరాలుగా ఈ రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ రోజ్ ఎగ్జిబిషన్ అని ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ఎగ్జిబిషన్ను ఈ విజయవాడ వైవిధ్యభరితమైన విజయవాడలో రకరకాల మొక్కలు నలుమూల నుంచి దేశం నలుమూల నుంచి మొక్కలు వాటికి సంబంధించిన స్టాల్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి నగర ప్రజలకు దీని గురించి వినూత్నంగా వివరించడం అది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము ప్రతి సంవత్సరం చిన్న వయసు నుండే పిల్లలకు దీని గురించి అవగాహన మొక్కల పెంచడం గురించి అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నాము. దీంట్లో భాగంగా ప్రతి సంవత్సరం మేము వివిధ రకాలైన కాంపిటీషన్స్ పిల్లలకి పెడతా ఉన్నాము. దాంట్లో ఫ్లవర్ రంగోలీ ఈరోజు జరుగుతూ ఉంది. ఫ్లవర్ రంగోలీ తర్వాత ఎలక్యూషన్, డ్రాయింగ్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్, ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం లాగా చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వీటి గురించి అవగాహన అది పెంచుతూ ఉన్నాము. పేరు డాక్టర్ ఏవి సీతామహాలక్ష్మి. నేను ఫాస్ట్ ప్రెసిడెంట్ అండి ఈ సొసైటీకి. సో ఇక్కడ మాకు ఇప్పుడు కమిషనర్ గారు ఆయన రాలేకపోయినా అడిషనల్ కమిషనర్ గారిని పంపించారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.